నేను నిలబడతాను. అన్యాయాన్ని నమ్ముకుని అధర్మం వైపు నిలబడ్డవాళ్లు మొదట గెలుపు చూసినా చివరికి కుప్పకూలిపోతారు. నువ్వు కూడా కుప్పకూలిపోతావు, అది గుర్తుపెట్టుకో. వెళ్ళవే పొగరుబోతూ. ఇంకొన్ని గంటల్లో నీ బతుకే కుప్పకూల్చేస్తా. మీ సంసార బంధాన్ని సాగరంలో తోసేస్తా. ఇదంతా తెలియక చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వెళ్తున్నావు. వెళ్ళు. ఇంకొన్ని గంటల్లో ఏం కాబోతుందో చూడు. హలో బిందు, ప్రసాదం తీసుకో. ప్రసాదం అని చెప్పావు కదా, అందుకే తీసుకుంటున్నాను. దేవుడి దగ్గర కూడా పొగరు చూపించే మనస్తత్వం నాకు లేదు. ఈ ప్రసాదం ఏంటో తెలుసా? నాకు శివకి పెళ్లి కుదిరింది కదా, ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరగాలని ప్రత్యేకించి పూజ చేయించిన ప్రసాదం బిందు. ఏ ఏంటి, నా పెళ్ళనగానే ప్రసాదం చేదుగా అనిపించిందా? నువ్వు చెప్పిన మాటే చేదుగా అనిపించింది. ముందే చెప్పుంటే అసలు ప్రసాదం తీసుకునేదాన్ని కాదు. నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఫిక్స్ అయిన మా పెళ్ళైతే ఆగదు కదా. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకు. ఫిక్స్ అయినంతలోనే పెళ్ళైపోయినట్టు కాదు. పీటల మీద ఆగిపోయిన పెళ్లిళ్ళు చాలానే చూసాం. నువ్వు శివాని ఎప్పుడైతే కౌగిలించుకున్నావో అప్పటినుంచి నువ్వు శివని ఇష్టపడుతున్నావని నాకు అనుమానంగానే ఉంది. ఇప్పుడు మా పెళ్లి ఆగిపోవాలన్న నీ ఉక్రోషం చూస్తుంటే అది నిజమేనని కన్ఫర్మ్ అయింది బిందు. అవును, శివను నేను కూడా ప్రేమిస్తున్నాను. శివతోనే నా పెళ్లి జరగాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడేంటంట? జరగని వాటిని అనుకోకపోవడమే మెరుగనుకుంటాను బిందు. ఆశపడ్డం తప్పంటాను. తప్పులు చెప్పడానికి నువ్వెవరు? ఎవరి ఆశలు వారుకుంటాయి. శివతో పెళ్లి జరిపించమని నేను కూడా ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. జరుగుతుందని నువ్వు ఆశపడుతున్నావు. చూద్దాం ఎవరి ఆశ నెరవేరుతుందో. ఓవర్ కాన్ఫిడెన్స్ నాది కాదు బిందు, నీది. మనమిద్దరం శివాని ప్రేమించినా మన ప్రేమలో ఒక తేడా ఉంది. శివ నేను ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, మరి నీది వన్ సైడ్ లవ్. మరి అలాంటప్పుడు ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత శివకి ఎవరితో పెళ్ళవుతుంది? ప్రేమించిన వాళ్ళతోనే అవుతుంది. అంటే నాతోనే కదా. ఏమో, శివ నన్ను ప్రేమిస్తున్నాడేమో. నిన్ను ప్రేమిస్తున్నాడన్న భ్రమలో నువ్వున్నావేమో. నీది భ్రమ అయినప్పుడు శివ ప్రేమించిన నాతోనే కదా పెళ్ళవుతుంది. నీ అమాయకపు మాటలు వింటుంటే బెస్ట్ జోక్ విన్నంత నవ్వొస్తుంది బిందు. శివతో నీ పెళ్లి జరగాలన్న ఆశ నిన్ను అంధకారంలోకి నెట్టేసింది బిందు. రేపు శివకి నాకు పెళ్ళైన తర్వాత నువ్వు పిచ్చిదాన్ని అయిపోతావేమోనని కాస్త భయంగా కూడా ఉంది. ఎందుకైనా మంచిది ఒక మంచి సైకియాట్రిస్ట్ని కలుస్తూ ఉండు. నాది కూడా సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా మంచి సైకియాట్రిస్ట్కి టచ్లో ఉండు. శివతో నా పెళ్ళైపోయాక నువ్వు పిచ్చిదానివైపోతే నాకు కూడా బాధగానే ఉంటుంది కదా. చూద్దాం నీ ఓవర్ కాన్ఫిడెన్స్ గెలుస్తుందో శివతో నా పెళ్లి జరుగుతుందో చూద్దాం. తప్పకుండా చూద్దాం. ఇప్పుడు మీరు చూడబోతున్నది దక్షయజ్ఞ రూపకం. దక్షిణ కుమార్తె సతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి
తలచి వలించినది. కాని తన కుమార్తె ఆ పరమేశ్వరుని వరించడం దక్షుల వారికి ఇష్టం లేదు. దాంతో వారి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అంతలో దక్షుల వారు మహాయజ్ఞాన్ని తలపెట్టారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, చంద్రులతో సహా ముల్లోకాల్లో ఉన్న అందరికీ ఆహ్వానాలు పంపించారు, ఒక్క పరమేశ్వరునికి తప్ప. ఇది తెలిసి ఈశ్వరుల వారికి ఆగ్రహం వచ్చినా ఏమీ అనలేక మౌనం దాల్చారు. అంతలో దేవి, ఆహ్వానం లేని చోటికి వెళ్తే అవమానం ఎదురయ్యే ప్రమాదం ఉంది. నా మాట విను దేవి, అక్కడికి వెళ్ళకు. అలా అంటారేంటి ప్రాణనాథ? పుట్టి పెరిగిన ఇంటి నుంచి ఆహ్వానం అందాలా? ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్న హక్కు ఆయన కూతురిగా నాకుంటుంది. మహాయజ్ఞమని విన్నాం కదా, బ్రహ్మ, విష్ణువులు, సోదరులు కూడా వస్తున్నారు. మిమ్మల్ని కూడా రమ్మంటే నా మాట వినకపోతిరి. అల్లుడిగా మీ పితృవర్యులు నన్ను అంగీకరించలేదు. యజ్ఞానికి ఆహ్వానం కూడా లేదు. అలాంటప్పుడు నేనక్కడికి రావడం సబబుగా ఉండదు. కానీ కుమార్తెగా నీకక్కడికి వెళ్లే హక్కుంది దేవి. అర్ధ మనసుతో నువ్వక్కడికి వెళ్ళడానికి అంగీకరిస్తున్నాను. క్షేమంగా వెళ్ళిరా దేవి. కోడి, ఫిష్ కర్రీ, అరే బెండకాయ కూర, ఓ గుత్తొంకాయ కూర, వావ్ ముద్దపప్పు. ఇవన్నీ నాకు ఇష్టమని నీకెలా తెలుసు గోరు? లిల్లీ చెప్పిందా? ఇష్టమైన వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవడం కష్టమేం కాదు. ఓ, నా కోసం ఇవన్నీ ఎంత కష్టపడి చేసావో తెలుస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. మరి నీకేం చెప్పాలి? ఐ లవ్ యూ. ఏంటి? అది అది సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్పాలో మీకే తెలుస్తుందిలే. ఓకే. అవును, ఇంత లేట్ అయింది కదా, నువ్వు భోంచేసి ఉండొచ్చు కదా. ఓ, నా కోసం వెయిట్ చేస్తున్నావా?